సాధారణంగా బ్యాటర్లకు విపరీతంగా అనుకూలించే పిచ్లపై కూడా బౌలర్లు అద్భుతాలు చేయగలరు. కానీ బౌలర్లకు అనుకూలించే పిచ్లపై ఎంత తోపు బ్యాట్స్మెన్ అయినా తోక ముడవలసిందనే విషయాన్ని WTC 2025 ఫైనల్ మరొకసారి రుజువు చేసింది. లార్డ్స్ మైదానం వేదికగా ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై జరుగుతున్న ఫినాలేలో ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో బౌలింగ్ చేస్తుంటే బ్యాటింగ్ ఎలా ఆడాలో తెలియక టాప్ లేపుతారనుకున్న టాప్ బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ స్కోర్ కే అవుట్ అయ్యి పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో 5 రోజులు జరగాల్సిన ఫినాలే మ్యాచ్ 3 రోజుల్లోనే ముగిసేలా కనబడుతుంది. మొదట ఆసీస్ బౌలర్ కమిన్స్ 6 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను కుప్పకూల్చగా ఆ తర్వాత దక్షిణాఫ్రికా బౌలర్లు గురితప్పని బుల్లెట్ లాంటి బంతులు విసురుతూ ఆస్ట్రేలియా బ్యాటర్లను బెంబేలెత్తించారు. దీంతో ఈ ఫినాలే మ్యాచ్ ఒక్కసారిగా రసకందాయంలో పడింది. ఒకానొక సమయంలో ఆసీస్ రెండవ ఇన్నింగ్స్ లో 100 పరుగులలోపే ఆలౌట్ అయ్యేది. కానీ దక్షిణాఫ్రికా స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న మార్కరమ్ జాన్సన్ ఒక్కొక్క క్యాచ్, ఆ జట్టు వికెట్ కీపర్ మరొక క్యాచ్ జారవిడవడంతో అలెక్స్ క్యారీ, స్టార్క్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో ఆస్ట్రేలియా జట్టు సునాయాసంగా 100 పరుగుల మార్క్ ను దాటి 200కు పైగా ఆధిక్యాన్ని సాధించింది. దక్షిణాఫ్రికా ఫీల్డర్లు కరెక్ట్ గా క్యాచ్లు పట్టి ఉంటే ఆస్ట్రేలియా 200 ఆధిక్యం కూడా సాధించేది కాదు. కానీ దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఈ కీలకమైన ఫినాలే మ్యాచ్ లో పేలవంగా ఉండడం ఆ జట్టుకు శాపంగా మారింది. రెండవ రోజు హైలైట్స్ విషయానికి వస్తే 4 వికెట్లు నష్టపోయి 43 పరుగుల ఓవర్ నెట్ స్కోర్తో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా బౌలర్ కమిన్స్ టాప్ క్లాస్ బౌలింగ్ తో చుక్కలు చూపించాడు. కమిన్స్ ఎందుకు స్పెషల్ అనే విషయాన్ని మరొకసారి నిరూపిస్తూ దక్షిణాఫ్రికా బ్యాటింగ్ విభాగాన్ని కకావికలం చేశాడు. రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన బౌమా, డేవిడ్ బెడింగామ్ ఇద్దరు కూడా 5 వికెట్కు 64 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ గాడిలో పడిందని ఆనందపడేలోపే 36 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కమిన్స్ బౌలింగ్ లో బౌమా అవుట్ అయ్యాడు. ఇక అక్కడి నుండి కమిన్స్ తన కలేజా చూపిస్తూ దక్షిణాఫ్రికాను మడతెట్టేశాడు. వికెట్ కీపర్ కైల్ వెర్రేని 13 పరుగుల వద్ద, బెడింగామ్ను 45 పరుగుల వద్ద, రబాడాను 1 పరుగుకు కమిన్స్ అవుట్ చేసి దక్షిణాఫ్రికాను కుప్పకూల్చాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 138 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. దీంతో ఆస్ట్రేలియాకు మొదటి ఇన్నింగ్స్ లో 74 పరుగులు ఆధిక్యం లభించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ 28 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టగా మిచెల్ స్టార్క్ 2 వికెట్లు, హాజిల్వుడ్ 1 వికెట్ను దక్కించుకున్నారు. ఇదే క్రమంలో కమిన్స్ 2 రికార్డులు నెలకొల్పాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫినాలే మ్యాచ్లలో 6 వికెట్లు దక్కించుకున్న మొట్టమొదటి బౌలర్గా కమిన్స్ చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా కెప్టెన్ గా టెస్టు మ్యాచ్లలో 5 కంటే ఎక్కువ వికెట్లు ఒక ఇన్నింగ్స్ లో తీసిన కెప్టెన్ల జాబితాలో 9 సార్లతో కమిన్స్ 2వ స్థానంలో నిలిచాడు. 12 సార్లతో ఇమ్రాన్ ఖాన్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ప్రదర్శనతో టెస్టుల్లో 300 వికెట్లు పూర్తి చేసుకున్న కమిన్స్ ఐసీసీ ఫైనల్స్ లో 5 వికెట్లు తీసిన తొలి బౌలర్ గాను రికార్డులోకి ఎక్కాడు. దీంతో పాటు ఐసీసీ ఫైనల్స్ లో ఉత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్ గా ఘనత సాధించాడు. ఇక WTC 2023-2025 లో 79 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గాను కమిన్స్ రికార్డు నెలకొల్పాడు. ఇవన్నీ ఒకెత్తైతే లార్డ్స్ లో బెస్ట్ బౌలింగ్ చేసిన కెప్టెన్ గాను కమిన్స్ చరిత్ర సృష్టించాడు. ఇక ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టుకు మరోసారి రబాడా తన పవర్ ను చూపించాడు. డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఓపెనర్ ఉస్మాన్ కవాజాను 6 పరుగుల వద్ద, 1 డౌన్ బ్యాటర్ కెమెరూన్ గ్రీన్ ని 0 పరుగుల వద్ద ఒకే ఓవర్లో అవుట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 28 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి మానస్ లబుషెన్, స్టీవ్ స్మిత్ ఇద్దరు కూడా ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజాన వేసుకుని పరుగులు రాబట్టడం మొదలుపెట్టారు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. 22 పరుగులు చేసి మంచి ఫామ్లో కనబడ్డ లబుషెన్ మార్కో జాన్సన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కైల్ వెర్రేని అద్భుతమైన క్యాచ్ పట్టడంతో అతని ఇన్నింగ్స్ కు తెరపడింది. ఈ షాక్ నుండి తేరుకోకముందే ఆసీస్ డేంజర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 13 పరుగుల వద్ద ఎంగడి బౌలింగ్ లో ఎగిరిపోయాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఇక మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను ఆదుకున్న వెబ్స్టర్ మరోసారి విజృంభిస్తాడనుకుంటే 9 పరుగులు మాత్రమే చేసి లుంగి ఎంగడి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక హెడ్ అయినా ఆదుకుంటాడేమో అనుకుంటే అతడు కూడా 9 పరుగులు మాత్రమే చేసి ముల్డర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దూకుడుగాడే క్రమంలో 6 పరుగులు చేసి ఎంగడి బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 73 పరుగులకి ఆసీస్ 7 వికెట్లు కోల్పోయింది. ఇక ఆస్ట్రేలియా త్వరగా ఆల్అవుట్ అవుతుంది అని అనుకుంటున్న తరుణంలో అలెక్స్ క్యారీ, స్టార్క్ ఇద్దరు కూడా జాగ్రత్తగా ఆడుతూ పరుగులు రాబట్టి దక్షిణాఫ్రికా బౌలర్లకు విసుగు తెప్పించారు. అప్పటి వరకు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న దక్షిణాఫ్రికా బౌలర్లు అనూహ్యంగా కాస్త వెనుకబడ్డారు. దీనికి తోడు దక్షిణాఫ్రికా ఫీల్డర్ల తప్పిదాలు కూడా ఆస్ట్రేలియాకు కలిసొచ్చాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న స్టార్క్, క్యారీ
అద్భుతమైన బ్యాటింగ్తో క్లిష్టమైన పిచ్పై పరుగులు రాబట్టి దక్షిణాఫ్రికాకు టెన్షన్ పెంచారు. అయితే అద్భుతంగా ఆడుతున్న అలెక్స్ క్యారీ 43 పరుగుల వద్ద రబాడా బౌలింగ్లో అవుట్ అవ్వడంతో దక్షిణాఫ్రికా జట్టు ఊపిరి పీల్చుకుంది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్లు నష్టపోయి 144 పరుగులు చేసి 218 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. స్టార్క్ 18 పరుగులతో, లయన్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, రబాడా చెరకు 3 వికెట్లు దక్కించుకోగా మార్కో జాన్సన్, ముల్డర్ చెరకు వికెట్ను దక్కించుకున్నారు. బౌలింగ్కి ఎంతో అనుకూలిస్తూ బ్యాటింగ్ చాలా కష్టంగా ఉన్న పిచ్పై ఈ స్కోరు ఛేదించడం చాలా కష్టమైన పని. ఇటువంటి పరిస్థితుల్లో మూడవ రోజు ఆటలో దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా జట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ మొదటి అరగంటలోనే ఆలౌట్ చేయాలి. ఆ తర్వాత కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ దక్షిణాఫ్రికా బ్యాటర్లు బాధ్యతగా ఆడుతూ స్కోర్ను ముందుకు కదిలిస్తూ లక్ష్యాన్ని ఛేదించాలి. అలా అయితేనే దక్షిణాఫ్రికా జట్టు చోకర్ జట్టుగా మిగిలిపోకుండా విజేతగా నిలుస్తుంది. అలా కాకుండా ఆస్ట్రేలియా బౌలర్ల దెబ్బకు ఏమాత్రం ఒత్తిడికి లోనైనా మరోసారి దక్షిణాఫ్రికా జట్టు చోకర్స్ అనే బిరుదుతో ఈ ఫినాలే నుండి నిష్క్రమించాల్సి వస్తుంది. మరి ఈ ఫినాలే మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు విజేతగా నిలుస్తుందా లేక చోకర్గా మిగిలిపోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.